ఈ రెస్టారెంట్ లో బిర్యానీ ఎలా ఉంటదని నేను ఎప్పుడు అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మక్క నేను మా బామ్మర్ది గడ అయితే ఈ రోజు అయితే పలాస అయితే వచ్చామండి. పలాస వచ్చిన తర్వాత విపరీతంగా ఆకలి వేస్తుండగా లేట్ చేయకుండా ఈ హరిశంకర్ థియేటర్ ఎదురుగా మాకైతే ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. మేము ఆకలితో ఉన్నాం కాబట్టి ఈ రెస్టారెంట్ లోనికి అయితే వెళ్ళిపోయాం. మనం ఈజీగా ట్రైన్ జర్నీ చేసినప్పుడు అయితే ఎక్కడి నుంచి అయితే మనం తినే వస్తువులు అయితే పట్టుకెళ్ళచ్చు. ఇంకా లేట్ చేయకుండా నేనైతే దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. అలాగే మా బామ్మర్ది గడ అయితే వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాడు. ఇంకా మక్క అంటారా, మక్క అయితే మిల్స్ అయితే ఆర్డర్ చేసుకుంది. ఇప్పుడైతే మా బామ్మర్ది గడు వాడు ఆర్డర్ చేసుకున్న వెజ్ బిర్యానీ అయితే వచ్చేసింది. వెజ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉన్నదని అడిగితే సూపర్ గా ఉందని చెప్పాడు. ఇంకా మా అక్క ఆర్డర్ చేసుకున్న మిల్స్ కూడా అయితే వచ్చేసింది. ఇంకా అలాగా లైట్ గా అయితే రైస్ లో అయితే పప్పు వేసుకుని తింటుంటే సూపర్ గా ఉందని చెప్పింది. ఇప్పుడు మనం ఆర్డర్ చేసుకున్న దమ్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఈ రెస్టారెంట్ లో దొరికిన దమ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉన్నదో చెప్పేస్తాను ఆగండి. లైట్ గా బిర్యానీ మీద అయితే కచంబరి అయితే వేసుకుందాం. సన్నంగా కోసిన నిమ్మకాయ అయితే కొంచెం అయితే పిండుకుందాం. ఈ దమ్ బిర్యానీ తిని టేస్ట్ ఎలా ఉన్నదో చెప్పేస్తాను. అలా ఈ బిర్యానీ తిననే లేదు, టేస్ట్ అయితే యావరేజ్ గా ఉంది. మా వాడు మాత్రం అయితే వెజ్ బిర్యానీ అయితే కుమ్మేస్తున్నాడు. మెల్లగా వెళ్లి మక్క పక్కన కుర్చీలో కూర్చుండిపోయాను. ఇంకా మా అక్క చేతితో కొంచెం రైస్ అయితే తిన్నాను. బిర్యానీ కంటే ఇక్కడ రైసే బాగుంది. మీరు వెళ్లే ముందైతే ఈ రెస్టారెంట్ లో నచ్చిన ఫుడ్ ఏదో ఒకసారి అయితే కామెంట్ చేసండి.